అమెరికా యుద్ధ నౌకల మీదన పెనుదాడులు మళ్ళీ ఆరంభమైనవి. ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి ఎప్పటికప్పుడు ఆ మధ్యకాలంలో వాణిజ్య నౌకల మీద వరుసగా దాడులు చేశారు, యుద్ధ నౌకల మీద దాడులు చేశారు. అమెరికా కొట్టిన దెబ్బ, అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ 3 వరుసపెట్టి కొట్టిన దెబ్బలతో బెత్తరపోయి అక్కడ ఉన్నటువంటి ఓడర్ రేవులు దెబ్బతినేసి, ఆయిల్ నిల్వలు దెబ్బతినేసి ఆర్థికంగా దిగజారిపోయినటువంటి హౌతీలకి మళ్ళీ అండిచ్చినట్టుంది. ఇరాన్ తెర వెనక నుండి చేసినటువంటి సహకారమా, లేదంటే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా వాళ్ళకి సరఫరా చేసినటువంటి రవాణా వ్యవస్థతో తెలియదు. కానీ అకస్మాత్తుగా అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడులకి దిగారు. 2 యుఎస్ షిప్స్ మీదన ఈ అటాక్ జరిగింది. ఈ అటాక్లో 3 అమెరికన్ సోల్జర్స్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. 35 మంది గాయపడ్డారు. సిరియన్ జోర్డాన్ బోర్డర్ దగ్గర డ్రోన్స్ ద్వారా ఈ దాడి పాల్పడ్డది హౌతీ. టోటల్గా అమెరికాకి సంబంధించినటువంటి షిప్స్ మీదన అటాక్ అన్నటువంటిది మళ్ళీ ప్రారంభం కావడంతో యుద్ధ వాతావరణంలో కొత్త మలుపులు అని చెప్పాలి ఇది.